హ్యాపీ బర్త్డే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కి సింపుల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ తెలుసా? మా చిన్నోంది బర్త్డే అనమాట. బర్త్డే అంటున్నాను, చూస్తున్నాగానే బర్త్డే వచ్చింది. ఇది తన సెకండ్ బర్త్డే అనమాట. అప్పుడే 2 years వచ్చేసరి మా బాబుకి. సో ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది. సో ఫాస్ట్గా మనం ఫస్ట్ పూజ అయితే చేసేసుకోవాలి. ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. తెలుసు కదా, యాజ్ యూజువల్ నేను నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కిచెన్ అంతా. ఇప్పుడు ఫస్ట్ పాలు కాచేసి నైవేద్యం చేద్దాం దేవునికి. నైవేద్యం అంటే ఏముందండి, మా విహాన్ ఊరుకోడు కదా, ఇంకా సేమియా పాయసం అంతే, ఫాస్ట్ అయిపోతుంది. సేమియా పాయసం మా విహాన్కి అయితే చాలా ఇష్టం. బర్త్డే ఉందంటే ఫస్ట్ సేమియా పాయసం చేయమంటాడు అనమాట. తనకు అంత ఇష్టం సేమియా పాయసం అంటే. సో మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేను పాలు వేడి చేసి సేమియా పాయసం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. జున్ను లేచేలోపు పూజ మొత్తం ఫినిష్ అయిపోవాలండి. ఇదిగోండి, ఫైనల్గా సేమియా పాయసం అయితే రెడీ అయింది. ఇంకా దేవుని రూమ్కి వెళ్ళేసి పూజ స్టార్ట్ చేసేయాలి. పూజ అయితే ఇప్పుడే అయిపోయిందండి. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. జున్ను లేచాడు ఇప్పుడు. జున్ను, హ్యాపీ బర్త్డే జున్ను. హ్యాపీ బర్త్డే జున్ను. ఇక్కడ చూడు, హ్యాపీ బర్త్డే. ఇప్పుడే లేచావా? అవునా, పూజ అయిపోయింది నువ్వు లేచేలోపు. జున్ను థ్యాంక్ యూ చెప్పు అన్నకి. ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య మామయ్య కూడా విష్ చేశారండి. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారండి. ఈ లోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే టెంపుల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ముందే వంట అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఆ తర్వాత పిల్లలకి బట్టలు తీసుకున్నాను కదా, కొత్త బట్టలు, అవి దేవుని దగ్గర నుంచి తీసి వాళ్ళకి మార్నింగే ఒక డ్రెస్ వేసేసాను. మళ్ళీ పార్టీలో ఈవినింగ్ ఇంకో డ్రెస్ వేద్దామని చెప్పేసి ఇంకా పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా అందరం రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తాము మీరే చూడండి. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. అక్కడికి వెళ్ళాక పబ్లిక్ చాలా ఉంటారేమో అని చెప్పేసి అనుకున్నాము. బట్ అంత ఎక్కువ అయితే ఏం లేరు. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము వెళ్ళగానే పంతులు గారు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాక అందరి పేరు మీద అర్చన చేపించేసాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయిందండి. పూజ కూడా చాలా బాగా చేశారు పంతులు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఏదైనా ఆర్ఫనేజ్ కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. నేనేదో ఇప్పుడు వీడియో కోసం చేస్తున్నాను అనుకోకండి. మేము ఎవ్రీ ఇయర్ ఏదైనా అకేషన్ కి ఇస్తూనే ఉంటాము. అంటే మా యానివర్సరీ కన్నా లేకుంటే పిల్లల బర్త్డేస్ కన్నా ఎప్పుడైనా సరే ఇస్తూ ఉంటాం అనమాట. ఈసారి అయితే 10 kgs రైస్ అండ్ 5 kgs కందిపప్పు, ఇంకా కొన్ని స్నాక్స్, ఇంకా బర్త్డే కదా కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఇవన్నీ తీసుకొని ఇంకా ఆర్ఫనేజ్ కి అయితే వెళ్ళాము. ఇది మాకు దగ్గరలో ఉంటుందండి. లవ్ అండ్ కేర్ ఆర్ఫనేజ్ లోనే మేము ఎప్పుడైనా ఇస్తూ ఉంటాం అనమాట. సో మాకు అందరూ తెలుసు. ఆ రోజు మేము అక్కడికి వెళ్ళేసరికి పిల్లలు ఎవరు లేరండి. అంటే జనరల్ హెల్త్ చెకప్ అని చెప్పేసి వెళ్ళారంట హాస్పిటల్ కి. సో కాసేపు అయితే వెయిట్ చేసాము. వాళ్ళు వచ్చేసరికి 2 hours పైనే అయిందండి. సో మేము వాళ్ళు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేసాము. ఈ లోపు మా చిన్నోడైతే పడుకున్నాడు. ఇంకా వాళ్ళు వచ్చాక మమ్మల్ని చూసి చాలా హ్యాపీ అయ్యారనమాట. ఎందుకంటే మేము రెగ్యులర్ గా వచ్చే వాళ్ళమే కదా, వాళ్ళు మమ్మల్ని అయితే గుర్తుపట్టారు. హాయ్ అని చెప్పేసి దగ్గరకు వచ్చి మాట్లాడారనమాట పిల్లలు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరూ అలా ఉంటుంటే. తర్వాత నేను ఇంకా అందరికి చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు కూడా మా చిన్నోడిని విష్ చేశారు.
Rehan. ఆ తర్వాత ఇంటికొచ్చి అందరం లంచ్ చేసేసుకొని కాసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ పార్టీ కోసం డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. 4:00 అయితే మేము స్టార్ట్ చేసాము డెకరేషన్. నేను ఆ బ్యానరు ఎక్కడ తీసుకున్నాను ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ డెకరేషన్ అయితే నేను, మా మామయ్య, మా వారు ముగ్గురం కలిసి చేసామండి. లిటరల్‌గా చెప్తున్నాను గదా! నేను 4:00కి స్టార్ట్ చేశాను గదా! అయిపోయేసరికి 7 అయిందండి. అసలు 3 అవర్స్ పట్టింది డెకరేషన్ చేయడానికి. అంటే బ్యానర్ అంటే ఓకే. అక్కడ పెట్టేయొచ్చు. బట్ ఆ బెలూన్స్ అన్నీ నాకు ఇలా కట్టేసరికి చాలా టైం పట్టిందనమాట మాకు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా సైడ్స్‌కి అన్నీ అరేంజ్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఫైనల్‌గా అయితే డెకరేషన్ ఎలా అయిందో మీరు చూసి కామెంట్ చేయండి. బర్త్‌డేకి గిఫ్ట్ ఇద్దామని జెప్పేసి మేము సైకిల్ అయితే తీసుకున్నాము జున్నుకి. బట్ ఆ సైకిల్ మీద ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను. బట్ ఏడ్చాడన్నమాట. సో నార్మల్‌గానే తీసుకొచ్చేసానింకా. ఇంకా నేను పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నానండి. ఏం గిఫ్ట్స్ తీసుకున్నాననేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫైనల్‌గా మేము పార్టీ అయితే మస్త్ ఎంజాయ్ చేసినామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బై బాయ్.